ఓటుకు అమ్ముడు పోకపోతే జీవితం అంతా కూడా బాగుంటది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కావాల్సిన వసతులు ఏంటి అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. సో దీని మీద మన సురేష్ దుప్తా సూరన్న, ఆయన ఛానల్ కూడా ఉన్నది. సో గతంలో చాలా వేదికలుగా పనిచేయడం జరిగింది పార్టీలకు అతీతంగా. సో సిండికేట్ పాలిటిక్స్ అని చెప్పి నేను కూడా రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటా. నాకు కొంచెం ఆ బుక్ చూడగానే కూడా అరే ఏదో కొంచెం నాకు దగ్గర ఉంది కదా అని చెప్పి అనిపించింది. సో ఈ రోజు మన స్టూడియోలో సూరన్న గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఆయన రాసినటువంటి బుక్ ఏంటి, అతని పూర్తి పేరు సురేష్ దుప్తా అలియాస్ సూరన్న అని చెప్పి పిలుచుకుంటా ఉంటాం. సో ఓటుకి అమ్ముడు పోవద్దు అని చెప్పి అతను చాలా సార్లు ప్రతి ఎన్నికల్లో కూడా మునుగోడప్పుడు కూడా చాలా కష్టపడ్డాడు. మునుగోడు ఎన్నికల దగ్గర నుంచి ఇప్పటి కూడా కష్టపడుతూనే ఉన్నాడు. అండ్ దీని మీద ఒక బుక్ కూడా రాయడం జరిగింది. సో మనం నేనెట్లా ఓటర్నైతా అనేది కూడా మనకి మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్న మీద కూడా ఒక పుస్తకం రాయడం జరిగింది. మరి మిగిలిన విషయాలు సూర్యని అడిగి తెలుసుకుందాం. సో ఎప్పటి నుంచో రావాల్సింది ఇవాళ కుదిరింది అన్ఎక్స్పెక్టెడ్ గా యాక్చువల్ గా. సో నేనెట్లా ఓటర్నైతా వాస్తవానికి మన ఇండియాలో ఓటర్ల సంఖ్య చాలా తక్కువ. ఓటు హక్కు ఉన్న వాళ్ళే ఓటర్లని భ్రమిస్తాను కానీ ఓటు హక్కు ఉన్న వాళ్ళే ఓటర్లు కాదు. ఓటును ఎవరైతే సక్రమంగా వినియోగించుకుంటారో వాళ్ళు మాత్రం ఓటర్లు, మిగతా వాళ్ళందరూ బ్రోకర్లు. ఇది నా దృష్టిలో. దానికి భిన్నంగా మొదట రాసిన పుస్తకం పాలిటిక్స్. తెలంగాణ ఫైర్ బ్రాండ్ శ్రావ్యక్క మీకు విషయం చెప్పాలి. ప్రతిరోజు మీరు మాట్లాడుతున్నారు నా సిండికేట్ పాలిటిక్స్ గురించి. మీ కరోనా నచ్చిన విషయం ఏంటంటే అన్ని పార్టీలు కూడా సేమ్ ఒకే తీరు ఉంటాయి. వీళ్ళ విధానాలు మాత్రమే వేరు కనిపిస్తాయి కానీ చివరికి వీళ్ళ ముగింపు ఒక దగ్గర ఉంటది. అందరు దుర్మార్గులే. బ్రిటిష్ వాళ్ళు మాకు 10% ఓటు హక్కు అనిపించిండు, వీళ్ళు 60% ఓటు కల్పించినా కూడా దానిలో ప్రజలే అమ్ముడుపోతారు చాలా మంది. కాబట్టి ప్రజల్లో మార్పు అనే కాన్సెప్ట్ తో నేను ప్రజెంట్ రాయబోతున్న ఈ పుస్తకం కవర్ పేజ్ లో మనం రిలీజ్ చేశాను. నేను ఎట్లా ఓటర్ అవుతాను, ఎట్లయితే నేను కూడా ఓటర్ని అసలు చదువుకోవాలి. ఎందుకు అసలు నేను ఎట్లా ఓటర్ అవుతాను ఎందుకు రాస్తున్నాను? అసలు ఓటర్ లేరు కదా, ఆల్రెడీ పాలిటిక్స్ అనేది రాసిన. పాలిటిక్స్ అని మేము భ్రమిస్తున్నాం కానీ పాలిటిక్స్ లేదు. ట్రిక్స్ ఉంది, మొత్తం పోలి అంటే అనేకమైన ట్రిక్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఒక 3 కవిత్వాలు దాంట్లో చదివిన తర్వాత ఈ విషయం మాట్లాడతా. 3 కవిత్వాలు నేను చూడకుండా చదువుతా. దాంట్లో నేను ఏం రాశానంటే సెంటర్ పేజ్ 33 పేజ్ తీయండి అక్కడ. సెంటర్ పేజ్ తీయండి సార్. విచిత్రమైన ఆట ఉంటుంది. విచిత్రమైన ఇది 35 పేజీ విచిత్రమైన ఆట. విచిత్రమైన పుస్తకం ఉంటుంది. వాస్తవానికి ఎట్లుంటది అంటే ఎలక్షన్స్ ముందు ఒక రాజకీయ నాయకుడు ఎట్లుంటాడు. ఇది నువ్వు అందరికి ఫ్రీగా కూడా పంచినట్టు ఊర్లో 9,000 బుక్స్ ఫ్రీగా పంచా. పల్లెకి పాలిటిక్స్, పల్లెకి సూరా అని చెప్పేసుకుని 9,000 బుక్స్ ఫ్రీగా పంచాను. అందులో భాగంగా అప్పుడున్న దుర్మార్గ ముఖ్య మా కేటీఆర్ గారు కావచ్చు ఒత్తిడిలో నేను అరెస్ట్ కావడం జరిగింది. నా సిస్టమ్ లాక్కెళ్లారు, నా ఫోన్ లాక్కెళ్లారు, కేసు కూడా నడుస్తున్నది. విచిత్రమైన ఆట ఏంటంటే ఎలక్షన్స్ ముందు ఒక రాజకీయ నాయకుడు ఎట్లుంటాడు, ఎలక్షన్ తర్వాత ఒక రాజకీయ నాయకుడు ఎట్లుంటాడు. ఎలక్షన్ ముందు చూద్దాం అక్క. నా ప్రజలారా నేను ఉన్నాను, నా జనులారా నేను వస్తాను, నా కనులారా నేను చూస్తాను, నా చెవులారా నేను వింటాను, మీ బాధ మీది కాదు నాది అని అంటాడు ఎప్పుడు ఎలక్షన్ ముందు. ఇక్కడ ఉండి మీ బాధ మీది కాదు నాది, మీరు ఎవరో కాదు నావారు, మీరు లేనిదే నాకు గుర్తింపు లేదు, ఓడినా మీకోసమే, గెలిచినా మీకోసమే, మరణించినా మీకోసమే అని మొత్తం ఎప్పుడు చెప్తారంటే ఎలక్షన్ ముందు చెప్తారు. ఎలక్షన్ తర్వాత నా ప్రజలారా నే రాలేను, నా జనులారా నా సమయం లేదు, నా కనులారా నే చూడలేను, నా చెవులారా నే వినలేను, మీ బాధ మీదే నాదిలా అవుతుంది. అంతే. పేరుంటేంటి లేకుంటేంటి, ధనం ఉంది మీతో ఉంటే నాకేముంది, గెలిస్తే ఉండేవాడినా, ఓడితే ఉండేవాడినా, నేను గెలిస్తే పెట్టిన సొమ్ము తీయకూడదా? మీరు అన్నాక ఒక మాట ఏంటంటే సౌత్ నార్త్ లో 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టరు. ఇక్కడ కార్పొరేటర్ 10 కోట్లు ఖర్చు పెట్టారు. 10 కోట్లు కేవలం కార్పొరేటర్ జీతం ఎంత? వేలలో ఉంటుంది. 2,000, 3,000, 4,000 ఉంటుంది నాకు తెలిసిన అంతే. ఎక్కువ ఉండదు. తర్వాత పెరిగిందో లేదో నాకు తెలియదు. అవును. అసలు కార్పొరేటర్ కి ఒక బైక్ కూడా ఉండకపోతే వాళ్ళు గెలవగానే ఒక తెల్ల ఫార్చునర్ కారు వస్తుంది. ఇక్కడ కార్పొరేట్లు ఒక ఎమ్మెల్యే కంటే ఘోరం. అవును, విపరీతంగా ఉంది ఇక్కడ. అయితే ఎలక్షన్స్ లో ఉన్న రాజకీయ నాయకుల నమ్మకాన్ని రాశాను. దాని తర్వాత ఎట్లుంటాడు ఇప్పుడు ఫస్ట్ పేజ్ ఉంటది అక్క. ఈ ప్రజలు ఎట్లుంటా అంటే ఓటు వేశాను, ఇంటికి వచ్చాను, తీరా చూశాను, ముక్క లేదు సుక్క లేదు. ఎప్పుడు ఓటు వేసే ప్రజలు ఇట్లుంటారు. ఓటు వేశాను, ఇంటికి వచ్చాను, తీరా చూశాను, ముక్క లేదు సుక్క లేదు. తర్వాత ఇక మొదలెట్టాను నా ప్రశ్నలు, ఇక మొదలెట్టాను నా సంభాషణలు, కోల్పోయాను నా చదువు, కోల్పోయాను నా హక్కును, కోల్పోయాను నా సమయాన్ని, ఎవరికి చెప్పను, ఏమని చెప్పను, ఎలా చెప్పను, ఎందుకు చెప్పను, కోల్పోయాక బాధపడితే ఏముంటుందో కేవలం బానిస బతుకులు తప్ప.
ఇక ఓటు వేసిన తర్వాత ఆలోచిస్తే ఏం ప్రయోజనం? అన్ని రిజర్వేషన్స్ కు వర్తిస్తుంది అందరికి రిజర్వేషన్ ఆల్ సామాజిక వర్గాలు ప్రతి ఒక్కరు కూడా ఓట్లకు డబ్బులు కమ్ముడు వాళ్ళందరికీ వర్తిస్తుంది ఖచ్చితంగా. దాంట్లో 66 పేజీలు ఉన్నాయి, కవిత్వ రూపం ఉంటది. ద డిఫరెంట్ బుక్ పాలిటిక్స్ ని నేను పోలిట్రిక్స్ చేశా. చివరి పేజీ ఉంటది అక్క, చివరి పేజీలో పిలవక ముందే వచ్చాడు ఎవరు? రాజకీయ నాయకుడు. కబుర్లు ఎన్నో చెప్పాడు ఎవరు? రాజకీయ నాయకుడు. అండగా ఉంటానన్నాడు అడగక ముందే ఇచ్చాడు. అడగం మేము ఎలక్షన్ అప్పుడు అడుగుతామా? ప్రజలే ఎదురు చూస్తారు ఎప్పుడెప్పుడు అసలు రాజకీయ నాయకుడు అని. అడగక ముందే ఇచ్చాడు. కంటికి నిద్ర రాదాయే కలలో ఎన్నికలు సాయే చుక్కకు నేను చిక్కానే ముందు వరుసలో, అంటే ఓటేయడానికి ముందు వరుసలో నేనాయే ఓట్లు అయిపోయినాయి. ఇక రోజులు ఎన్నో గడిచాయి, మాటలు ఎన్నో మారాయి, హామీలు అన్ని పోయాయి, ఆశలు ఆవిరి అయ్యాయి, కోరికలు అన్ని చచ్చాయి. ఆ తర్వాత ఏ కోపమసై నాకియా నేనే దగ్గరికి వెళ్ళాను, ఏమైంది అని అడిగాను. అప్పయింది అన్నాడు. కాదురా బద్మాస్ బ్లడీ ఫుల్ ఈడియట్ రాస్కెల్, చిప్ప దొరికింది అని నేనంట. అంటే ప్రజలందరూ బరాబర్ అమ్ముడు పోతారు. ఆ తర్వాత అభివృద్ధి ఎందుకు లేదు, అభివృద్ధి ప్రశ్నిస్తారు. ప్రశ్నిస్తే వాడేమంటాడు? రేవంత్ రెడ్డి ఏమంటారు? అప్పయింది నేనేం చేయాలి. కేసీఆర్ అప్పయింది నేనేం చేయాలి. రేపు పార్టీ చేస్తే ఎవరో ముఖ్యంగా అవుతారు. అప్పయింది నేనేం చేయాలి. అప్పయింది మీరేం చేయాలి. మేము చిప్పలు పట్టుకుంటున్నాం. అందుకనే చిప్ప దొరికిన మేమంటే ఈ రాజకీయ నాయకుడు ధోరణి ఒకటి ఉందని చెప్పి రాసిన పుస్తకం పోలిట్రిక్స్. దాదాపు 5000 బుక్స్ సేల్ అయ్యాక చాలా మంది నాకు స్పాన్సర్ చేస్తాను కాబట్టి నా యొక్క సూరన్న టీవీని నేను నడిపించుకుంటున్నా. మీ వ్యూవర్షిప్ కావచ్చు. తెలంగాణ ఫైర్ బ్యాండ్ శ్రావక గారి ఛానల్ లో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి యూట్యూబ్ లో సూరన్న టీవీని కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ ప్లీజ్ ఎంకరేజ్ మీ. సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేనెట్లా పాలిటిక్స్ ఒకటి, దీంతో పాటుగా నేనెట్లా ఓటర్ అయితా. ఒకసారి ఇది మీరు చదవండి అక్క, ఇది ఒకసారి మీరు చదవండి. వేసిన ముగ్గునే కాదు, వేసిన ఓటును కూడా వెనక్కు తీసుకోలేం. ఓటుకు సమాజాన్ని మార్చే సత్తా ఉన్నా కూడా ఓటర్లు సమాజాన్ని మార్చలేకపోతున్నారు. ఒకరికి వేసే ఓటు కొరకు ఒక్క రోజైనా ఆలోచన చేస్తున్నామా? ఓటు హక్కు ఉన్నది భవిష్యత్తును మార్చుకోవడానికే కాని బజారులో అమ్ముకోవడానికి కాదు. నేనెట్లా ఓటర్నైతా అనే ఈ పుస్తకం నేటి ఓటర్లకు ఒక చక్కని గుణపాఠం కావాలి. సురేష్ దుప్తా. వాస్తవమక్క, వేసిన ముగ్గు తీయలేము, ఓటు వెనక్కి తీసుకోలేము. అసలు బాధపడితే ప్రయోజనం. ఒక్క ఓటు హక్కు మరో తరానికి భవిష్యత్తునిస్తుంది. ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలట. అయితే అక్కడ చాలా మంది ఇక వర్గీకరణ కోసం పోరాటం చేస్తాను. విశారద మారాలంటి వాళ్ళు దేని మా భూమి పాయత చేస్తాను. అంటే డిఫరెంట్ పాయతలు చేస్తాను. కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఏ ఒక్కరు కూడా ఓటు గురించి ఎవరు చేయట్లేదు అక్క. 1907 లో ఎప్పుడు దేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిషర్లు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు 1900 నుండి మొదలు 1900 సంవత్సరంలో ఓటు గురించి ఉద్యమం మొదలు పెట్టారు. 1907 లో బ్రిటిష్ వాళ్ళు మేము చేస్తున్న ఉద్యమం జీర్ణించుకోలేక వాళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళకు కూడా 10% ఓటు బ్యాంక్ వాళ్ళు కల్పించారు. మరి ఇప్పుడు ఓట్లు ఇంత చిల్లరగా అమ్ముకుంటారు, విపరీతంగా అట్లా సారాకు, బీర్లకు, బిర్యానీలకు అమ్ముకుంటారు. మరి ఇప్పుడు మనం ఎందుకు ఉద్యమం చేయకూడదు? ఓటర్లను ఎందుకు చైతన్యపరచకూడదు? ఈ రాజకీయ నాయకులు ఎట్లా మారరు. కాబట్టి నేనెట్లా ఓటర్ని అయితే అనే పుస్తకం పట్టుకొని పాయత్ర చేస్తాక రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా పట్టుకొని ఈ కవర్ పేజ్ పెట్టాలి, చదువుకోవాలి. ఈ పుస్తకం అది ఓటేయాలి. మందు దాగి బీర్లు బిర్యానీలు తీసుకొని వెళ్ళి అక్కడ వెళ్ళేసి ఈవీఎం మిషన్ వెళ్ళేసి కాదు, ఒకసారి పుస్తకం చదివి ఓటేయాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెడతారక్క వెళ్ళేటప్పుడు అర్ధరాత్రి వెళ్ళేసి. మరి ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఎందుకు టెస్ట్ పెట్టరు చెప్పండి? ఓటు వేసినప్పుడు అక్కడ టెస్ట్ పెట్టాలి, ఊదాలి. 3 రోజులు తాగినవా ఈ లంచగొండలు ఎట్లయితే ఏసీబీ పట్టుకుంటుందో పెట్టి అట్లా పట్టుకోవాలి. అట్లా ఓటర్లను పట్టుకోండి. నిజంగా అట్లా పడితే కనుక అసలు ఓటు ఎవరయ్యారు. అంత పొల్యూటెడ్ ఎలక్షన్స్. సరే, ఇప్పుడు రాజకీయ నాయకులు తప్ప ప్రజలు తప్ప. ప్రజలు మీరు అన్నట్టు మైండ్ సెట్స్ వాళ్ళు ఎట్లా మారిందంటే ఎట్లాగో వీళ్ళు మనకు చేసేది ఏం లేదు. అవును, వాడిచ్చే 2000 కూడా మన సొమ్మే తీసుకోవడంలో తప్పేముందని చెప్పి ఇంకొంతమంది మాట్లాడతారు. అవును అక్క, వీళ్ళంతా తయారు చేశారు. ప్రజలే వాళ్ళంతా రాజకీయ నాయకులు వాళ్ళని తయారు చేశారు. ఎట్లా తయారు చేశారు? మేము డబ్బులు ఇవ్వాలి, ఓట్లు అయ్యారు. చివరికి ఏం చేయాలి? మేము ఎట్లా వెళ్ళి వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, అర్ధరాత్రి తలుపు కొట్టాలి, డబ్బులు వెయ్యాలి, డబ్బులు ఇవ్వాలి, మేము ఓటు వేయించుకోవాలి. అంటే ఓటుని వాళ్ళే కొనుగోలు చేస్తాం. ఈ కొనుగోలు చేసిన వాళ్ళు ఓటర్లు ఎట్లయితారు? బ్రోకర్లు అని నేను ఒక కాన్సెప్ట్ చేశా. ఇంకోట ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా పనిచేస్తుంది కదా. కేవలం 5 సంవత్సరాలకు ఒకసారి ఎందుకు మరి బ్యానర్లు పెడతారు? కేవలం ఒకసారి బ్యానర్లు పెడతారు ఓటును వినియోగించుకొని. ఈ 5 సంవత్సరాలు గడ్డి బిక్తారు వాళ్ళు. ఎందుకు ప్రతిరోజు ఐఏఎస్ కంటే ఎక్కువ జీతాలు తీసుకుంటారు వాళ్ళు ఎలక్షన్ ఆఫీసర్స్.
వాళ్ళు ప్రతిరోజు ఎందుకు ఓటు గురించి చేయరు, ప్రచారం ఎందుకు చేయరు? ఎలక్షన్ టైంలో వీళ్ళ విఫలం కూడా ఉంది, వాళ్ళు కూడా అమ్ముడు పోతారు. కాబట్టి దీని మీద మొత్తం సమగ్ర చర్య జరగాలి. ఇగో ఇలాంటి వాటి మీద హైకోర్టులో, సుప్రీంకోర్టులో రెడ్ పిటిషన్ వేయాలి. ఖచ్చితంగా ఓట్లను కొంటున్న వాళ్ళని, ఓట్లు అమ్ముకుంటున్న వాళ్ళని ఆధార్ కార్డులు బ్యాన్ చేయాలి. ఈ దేశంలో జైలు సరిపోతాయా? సరిపోవు. అయితే ఈ సిస్టమేటిక్ రావాలి, అందుకే ప్రజల్లో మార్పు రావాలి. నేనెట్లా ఓటర్ నైతా అనే పుస్తకం ఇది జస్ట్ జూన్ లో రిలీజ్ చేస్తున్నాక ఈ పుస్తకం పట్టుకొని దాదాపు అన్ని గ్రామాల్లో, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, అన్ని గ్రామాలు ఈ పుస్తకం మేము ఇచ్చేసిన తర్వాత చట్టసభల్లో యువత ఉండాలనే కాన్సెప్ట్ తో నేను ఒక ఉద్యమాన్ని ప్రారంభించి దానికోసమే ఫండ్ రైజింగ్ కూడా చేస్తున్నాను. ఒక 1,00,000 బుక్లు కావాలంటే దాదాపు కోట్లు ఖర్చు అవుతాయి. ఒక మంచి అన్ని టీమ్ మెంబర్స్ ఉంటారు కాబట్టి దానికోసం మన రగణ కూడా ఫండ్ రైజింగ్ చేయడం జరిగింది. కొంచెం మీ ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా కొంచెం ఏమైనా హెల్ప్ చేస్తే కనుక భవిష్యత్తులో ఉద్యమం ఉంటుంది. నేను ఒకవేళ భవిష్యత్తు నేను తప్పు చేసినా సేవ గారు మీరు ప్రశ్నించాలి ఖచ్చితంగా. మామూలుగా ప్రశ్నించాలి, ప్రశ్న మీకు తెలుసు. ఎందుకంటే మీరు మీ విధానం తెలుసా, అందుకే నేను వచ్చాను. ప్రశ్నిస్తే నా మీద మీరు డైరెక్ట్ ప్రశ్నించండి, ఎవరు కాదు, నన్నే విలువండి, లైవ్ లో విలువండి. నువ్వెందుకు ఇట్లా పొలుడు నన్ను అడగండి, సమానం చెప్తా. కానీ ఖచ్చితంగా మార్పు రావాలంటే ప్రజల్లో ముందు రావాలనే కాన్సెప్ట్ తో నేను అడుగులు వేశానక్క. ఇది నేనెట్లా ఓటర్ అనే పుస్తకం, ప్లీజ్ ఎంకరేజ్. ఖచ్చితంగా ఈ నేనెట్లా ఓటర్ నైతా అనే పుస్తకం ఇది చాలా మంచి విషయము. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. రాష్ట్రంలో ఏ నాయకుడిని నమ్మాలి, ఎవరిని నమ్మాలో అర్థం కానటువంటి పరిస్థితి. సో ఈ నేనెట్లా ఓటర్ నైతా అంటే సిండికేట్ పాలిటిక్స్ కూడా నడుస్తా ఉన్నాయి. సో అందరూ ఒకటే, రాజకీయ నాయకులు అందరూ ఒక వైపు ఒక దారి కిందికి వస్తారు, ప్రజలందరూ ఒక గాడికి వస్తారు. సో ఈ రాజకీయ నాయకుల్ని అందరిని ఒక చెట్టుకు కట్టేయాలి, ప్రజలందరినీ ఇంకో చెట్టుకు కట్టేయాలి. ఎందుకంటే వాళ్ళు ఈ పార్టీ ఉంటే అధికార పార్టీ ఇంకొక పార్టీని కాపాడుతుంది, వీళ్ళ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని కాపాడుతారు. సో వాళ్ళు ఒక్కటే అనే విషయాన్ని మీది తినాలే మాది తినాలే టైప్ అన్నట్టు. సో ఈ రాజకీయ నాయకులు అందరూ మాది తినాలే మీది తినాలే నాయన అని చెప్పి వాళ్ళ ఆస్తులు వాళ్ళు కూడబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. సో దీనికి చెక్ పెట్టాలి అంటే ఖచ్చితంగా నేనెట్లా ఓటర్ నైతా అనేది మీకు మీరు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. సో సూర్యనని కూడా ఎంకరేజ్ చేయండి అందరూ. అండ్ చాలా మంచి విషయం. అండ్ అన్ని కులాల గురించి, మతాల గురించి మాట్లాడుతున్నప్పుడు నేనెట్లా ఓటర్ నైతా అనే విషయం గురించి కూడా మాట్లాడాలి. ఖచ్చితంగా పాదయాత్ర చేస్తా అంటున్నాడు, అండ్ అలాగే దీని మీద పుస్తకం రాస్తాడు. అండ్ అలాగే చాలా మందికి కూడా ఈ పాలిటిక్స్ అనే పుస్తకాన్ని ఉచితంగా పంచడం జరిగింది. సో దీనికోసం ఫండ్స్ కూడా రైజ్ చేస్తా ఉన్నాడు. సో సామాజిక స్పృహ ఉన్న ఎవరైనా సరే, సో సమాజం పట్ల మక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే దయచేసి సూరన్నకి సపోర్ట్ చేయండి. ఒకసారి నువ్వు నీ నెంబర్ చెప్తే, ఫోన్ పే నెంబరు, ఎవరైనా డబ్బులు వేయాలనుకుంటే కనుక డైరెక్ట్ సూరన్న నెంబర్ నేను ఇక్కడ పెడతా ఉన్నాను. చెప్ 87 900 31 672. సో ఈ నెంబర్ కి మీరు డబ్బులు వేయండి, ఎంతో కొంత మీ ఇష్టం, ఇంత అంత ఏం లేదు. సో ఇది డైరెక్ట్ గా సూరన్న అనే నెంబర్. దుప్తా సురేష్ వస్తారా ఫోన్ పేలో? ఏమొస్తుంది? దుప్తా సురేష్ అని వస్తుంది. ఫోన్ పే ఆర్ జీపే, యూపీఐ కూడా కనెక్ట్, అదే వస్తుంది. కనెక్ట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ వస్తుంది, అదే నిజమే. సో ఖచ్చితంగా మనం రోజు దినచర్యలో ఒక కొంత కూడా కాదు, మీరు తలుచుకుంటే ఎంతో కొంత వేయచ్చు. సో అది 100 రూపీస్ అయినా, 500 అయినా, 1000 అయినా, ఒక రోజు రెస్టారెంట్ కి వెళ్ళామనుకుంటారో, మరి ఎక్కడికి వెళ్ళామనుకుంటారో, ఇది ఖచ్చితంగా మన హక్కు. దీని గురించి మాట్లాడేటోళ్ళు కూడా సమాజంకి కావాలి అన్న విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. సూరన్నకి మీ చేయూతని ఇవ్వండి, సపోర్ట్ చేయండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. నా పుస్తకానికి ఎవరన్నా అంటే దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళకి నేను రాసిన పుస్తకం కూడా వాళ్ళకి పంపిస్తాను అక్క. ఓకే, వాళ్ళేం ఫ్రీగా పంపడం అవసరం లేదు, హెల్ప్ చేసిన పుస్తకాన్ని పంపిస్తాం. మినిమం 200 రూపీస్ హెల్ప్ చేస్తే పుస్తకం పంపిస్తాను. కొరియర్ చేసేది ఒక ఫైనల్ కవిత ఉన్నది ముగిస్తాను అక్క. ఎన్నికల నాయకుడు వరలో ప్రజలు, నా కనుల చూపు ఎన్నికల వైపు, నా ముందు చూపు నాయకుని వైపు, నా మనసు చూపు మందు వైపు, నా చేతుల చూపు డబ్బు వైపు. ప్రజల విధానం ఇది. వస్తున్నాడు నాయకుడు, ఇస్తున్నాడు హామీలు, చేస్తున్నాడు మాయలు, అవుతున్నాను బానిసం, మెచ్చుకున్నాను ఆయనను, తీసుకున్నాను డబ్బును, పుచ్చుకున్నాను మందును, మూసుకున్నాను నా నోరును, ప్రశ్నించాను అభివృద్ధి ఏదని, స్పందించాను అభివృద్ధి లేదని, పలకరించాని ఫలితం ఏదని, మూగబోయాను ఏమి కాదని, మాట మార్చినప్పుడు దిమ్మ తిరిగినప్పుడు, రూట్ మార్చినప్పుడు తెలుసుకున్న తప్పును, అప్పుడు వెళ్ళాను నా పార్టీ వైపు. నైస్ అండి, సూపర్, చాలా బాగా రాసావు సూరన్న. సో తప్పకుండా ఇది తెలంగాణ ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ కూడా కనువిప్పు కలగాలి. ఎందుకంటే మళ్ళా రానుంది జమిలీ ఎలక్షన్స్ కూడా మంచిదే జమిలీ అనేది. సో చాలా వరకు ఈ ఓటుకు నోటు అనేది జమిలీ ద్వారా రద్దవుతుంది. ఎందుకంటే
డబ్బులు పంచడాలు ఇవన్నీ కూడా తక్కువ అవుతాయి, అంత టైం ఉండదు జమ్లీ వల్ల. సో ఈ పుస్తకం కూడా అందరికి కనువిప్పు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క.